అదేదో నగరం తగలబడితే పిడియలు వాయించుకుంటూ కూర్చున్నాడని చెప్పి ఒక సామెత వాడుతూ ఉంటారు కదా. ఆ రకంగా ఇండిగో సంక్షోభానికి సంబంధించి వారు చేసినటువంటి తప్పులను ఒప్పుకోకుండా ఇక్కడ ఎవరైతే ఆ తప్పులను ప్రశ్నించారో ఆర్నబ్ గోస్వామిని ఏమీ అనలేక, ఇదంతా కూడా కేంద్ర మంత్రి యొక్క తప్పు, రామ్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పి బీజేపీ పార్టీ లీడర్స్ అంటుంటే వారిని ఏమీ అనలేక, ఇక దేశం మొత్తం ఏమనుకుంటే మనకేంటిలే, మన పరువు పోతే మనకేంటిలే, ఏపీలో ఒకటి కాపాడుకోవాలి కదా, పరువు పోగొట్టుకోకూడదు, డ్యామేజ్ అవుతుంది కదా, దీన్ని ఏం చెయ్యాలని చెప్పి ఏం చేత కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇండిగో ఇష్యూలోకి లాగడం జరిగింది. దీని వెనక జగన్మోహన్ రెడ్డియే ఉన్నాడంట. ఈ కుట్ర వెనక ఆర్నబ్ గోస్వామి మాట్లాడిన దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డియే ఉన్నాడంట. చాలా నీరసంగా కంట్రోల్ చేయడం కోసం మహావంశీ ఏ రకంగా ఎంట్రీ ఇచ్చాడో ఆ వీడియో చూస్తే సిగ్గనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులుగా ఉన్నారు, వాళ్ళు పెట్టి డిబేట్లో మనం చూస్తున్నాం అనుకునే పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే మాట్లాడొచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ జరిగిందేంటి, ఇక్కడేంటి, 6 లక్షల మంది వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడితే ఆ సమస్య పరిష్కారం కోసం వెతక్కుండగా, దాని గురించి అసలే మాట్లాడకుండగా ఎక్కడైనా మాట్లాడారు వీళ్ళ ఛానళ్ళు? మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడారు? వీళ్ళకి డ్యామేజ్ జరిగిన తర్వాత, దేశం మొత్తం వీళ్ళ మీద కాకర చుమ్మించిన తర్వాత, టీడీపీ ఎంపీ అంట, ఆంధ్రప్రదేశ్కి చెందినవాడంట, నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చాడంట, ఊయిజ్ లోకేష్ అని చెప్పి డిబేట్ నడుస్తూ ఉందని చెప్పి అన్ని రాష్ట్రాల్లో అన్ని మీడియాలు ఏకీపరిచిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయలేరు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికినా, రెని సోపుతో ఉతికినా ఈ మరక పోదు. ఆ పోదు కాబట్టి ఆ మరకను ఏం చేయాలి, వైసీపీకి అంటించాలని ఒక ప్రయత్నం అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళ మీడియా. అందులో కూడా దొరికిపోతూ ఉన్నారు. ఏబిఎన్లో ఏ రకంగా దొరికిపోయినారు చూసినాం కదా. ఏబిఎన్లో దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లో బ్యాచ్ అని చెప్పి వాళ్ళకే మరకంటించాడు. మళ్ళీ వాళ్ళే మరకంటించుకున్నారు. అది అయిపోయింది. టీవీ5 సాంబో ఒకటి మాట్లాడతాడు, టీవీ5 మూర్తి ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ పత్రికలు ఒకటి రాస్తాయి. మళ్ళీ మహానీస్ వంశీ చాలా నీరసంగా, ఇద్దరు ఒక మేడం కూడా ఉంటుంది, ఇద్దరు కలిసి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఇది పట్టుకొని, ఆ చిన్న ముక్క పట్టుకొని వెంటనే ఇక్కడ టీడీపీ వైపు వీళ్ళని రెచ్చగొట్టి, అదేవిధంగా అటు అర్నబ్ గోస్వామి దగ్గర కూడా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి మనం అనుకున్నా, మనం అవునన్నా కాదన్నా కానీ నేషనల్ మీడియా తోటి వాళ్ళకి విపరీతమైన నెక్సెస్ ఉన్నాయి. వంశీ గారు చూడండి ఆ మేడం ఏం చెప్తా ఉన్నారో. చిన్న ముక్కని పట్టుకోనంట. ఏంది ముక్క మేడం? 6 లక్షల మంది దెబ్బతింటే ఆ అంశానికి సంబంధించి ఆర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వలేక దొరికింది మీరు, తప్పు మీది, మీ మంత్రి ఫెయిల్ అయ్యిండు, మీ అధికార ప్రతినిధి ఫెయిల్ అయ్యిండు, మీ నారా లోకేష్ గారిపై ఎలివేషన్ కోసం అని చెప్పి అందరూ దొరికిపోయినారు. సో జరిగిన తప్పు అది కదా. దానికి ఆన్సర్ ఇవ్వలేక ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వారితో పరిచయాలు ఉన్నాయంట, వీళ్ళు పోయి ఎక్కడ చెప్పారంట. కొంచెమైనా అర్థం ఉండాలి కదా చెప్పడానికి. గారు వైఎస్ఆర్సీపీ ఇలాంటి కుట్ర చేసింది లేదా ఇలాగా ప్రచారం చేసింది, గ్లోబల్స్ ప్రచారం అని చెప్పి తెలిసినప్పుడు టీడీపీ కనీసం జర్నలిస్ట్ అంటారా వ్యక్తిని? చెప్పండి మీరే. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. దీంట్లో వైఎస్ఆర్సీపీ కుట్ర ఎక్కడుంది చెప్పండి. ఏదైనా ఎవిడెన్స్ ఉందా వైసీపీ కుట్ర చేసినట్టుగా? ఆర్నబ్ గోస్వామిని ఈ ప్రశ్నలు అడిగాని జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడా? టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి నువ్వు ఈ రకంగా మాట్లాడవని ఏమైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఏమైనా చెప్పిందా? లేదు కదా. ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి తలెత్తినటువంటి సమస్యకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? 18 నెలల క్రితమే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు అమలు చేయకపోవడం అనేటువంటిది వారి తప్పు. మరి వీటికి సంబంధించి పర్యవేక్షణ చేయకపోవడం అనేటువంటిది కేంద్ర మంత్రి తప్పు. ఓవరాల్గా ఎన్డీఏది తప్పు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? సో ఆ తప్పు చేసింది వాళ్ళ, తప్పుకు సంబంధించి ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకపోవడం మరొక తప్పు. రే మళ్ళీ మేము నిప్పులో నిజాయితీలో అని మాట్లాడతారు. ఇట్లా మాట్లాడి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా కోఆర్డినేటర్స్ కమ్యూనికేషన్ ఇవ్వాలి కదా. ఇది కాదు, ఇది జరిగింది, ఇది ప్రాపర్ కమ్యూనికేషన్ ఆయన డెలివరీ చేయాలనుకుంది, లేదా సబ్జెక్ట్ ఇది అని చెప్పని కనీసం ఆ రకమైనటువంటి స్టెప్ తీసుకోకుండా ఇంత పెద్ద వివాదాన్ని పెంచుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా
అది మీడియాలో ఎక్కడ చూసినా ఇది పెద్ద డిబేట్ అయ్యి ఇంత పెద్ద చర్చ జరిగి ఇంత పెద్ద ఒక డ్యామేజ్ జరుగుతా వెళ్తుంటే కూడా దాన్ని కనీసం కంట్రోల్ చేసుకోలేకపోవటం, దానికి అంటే మెకానిజం ఏమన్నా దెబ్బతిందా అసలు ఆలోచన? ఇక్కడ డ్యామేజ్ కంట్రోల్ కానే కాదు, ఆల్రెడీ దెబ్బతిన్నింది. మెకానిజం కాదు, పాడు కాదు, మీ టీడీపీ పార్టీ దెబ్బతిన్నది. టీడీపీ పార్టీకి చెందినటువంటి మంత్రి, కేంద్ర మంత్రి దెబ్బతిన్నాడు, ఆయన ఫెయిలూరు. ఇక్కడ మీరు మీ ఛానల్ కూర్చొని భజనలు చేయడం చాలా ఈజీ, కానీ అక్కడ చేయలేరు. అక్కడ భజన చేస్తా అంటే వాయిస్తారు. ఆర్నబ్ గోస్వామి చేసింది అదే. అంటే నేషనల్ మీడియాలో టీడీపీకి సంబంధించి డీఫేమ్ చేయడానికి జరిగే కుట్ర తీవ్రంగా జరిగింది వంశీ గారు. ఒక చిన్న అంశం కనిపిస్తుంది వంశీ గారు. మనకి 1999 నుంచి 2004 వరకు కానీ అంతకు ముందు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక రకంగా రీజనల్ మీడియా అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటే నేషనల్ ఆమె అప్పుడు గతంలో 1990లోకి పోయింది అనిత గారు. ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా డ్యామేజ్ జరిగింది, సోషల్ మీడియా వేదికగా నేషనల్ వైడ్గా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఎక్కడ సమస్య ఉందంటే మీలోనే సమస్య ఉంది. సమస్య మీలో పెట్టుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం చెప్పింది లేదు, వీళ్ళకి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారని చెప్పి కొత్త కథ అల్లుతా ఉన్నారు చిన్నగా ఇక్కడ తిప్పడం కోసం అని చెప్పి. మీరు అల్లినా తిప్పినా జనాలు అటువైపు తిరగరు, ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే వరుసగా మీరే దొరికిపోతున్నారు. పోనీ ఏమన్నా మొన్న ఏబిఎన్లో కూర్చొని దీపక్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎల్లో బ్యాచ్ అని, అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఇలా మాట్లాడే దీపక్ రెడ్డి ఇక్కడికి వచ్చి కూర్చొని ఎల్లో బ్యాచ్ ఆనందపడుతున్నారు లోకేష్ గురించి మాట్లాడితే అట్లని చెప్పాడా? ఏమీ లేదు కదా, ఆధారాలు ఏం లేవు కదా, జరిగింది వేరు కదా. అంత పెద్ద సంక్షోభానికి సంబంధించి మనం మాట్లాడాల్సింది ఏంటి? తప్పు సరిదిద్దుకోవాలి మీరని చెప్పాలి కదా, అది చెప్పం. మనకు దొరికిన ఏకైక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీదకి నెట్టేసి అమ్మో వీళ్ళే తప్పు చేశారంట, గ్లోబల్స్ ప్రచారం చేశారంట. అసలు గ్లోబల్స్ ప్రచారం అంటే గుర్తొచ్చేది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారే. ఎవరికైనా తెలుసా మాట? వారికి మించినటువంటి గ్లోబల్ ప్రచారం ఎవ్వరూ చేయలేరు. ఒక మంచివాడిని దొంగని ఎలా చేస్తారో తెలుసు కదా అందరికీ. ఫస్ట్ ఒకటి చేత చెప్పిస్తారు, నమ్మరు. ఇద్దరు చెప్తారు, ముగ్గురు చెప్తారు, 10 మంది చెప్తారు. ఏమో 10 మంది చెప్తున్నారు నిజంగా వాడు దొంగనేమో అంటే, వాడు దొంగతనం చేశాడనడానికి ఆధారాలు ఉన్నో పాడున్న ఒక మంచి వ్యక్తి ఏమో దొంగనేమో. ఒక 20 మంది అనేసరికి చేసి ఉంటారు 20 మంది అంటున్నారు కదా. ఒక 50 మంది అంటే దొంగవాడు. 100 మంది చెప్పారనుకో వాడు దొంగతనం చేశాడు ఆల్రెడీ నాకు తెలుసు అంటాడు. వాడికి దగ్గర ఆధారాలు ఉండవు, నాకు తెలుసు వాడు దొంగ అంటాడు. ఫిక్స్ అయిపోతారు. ఇంకా అట్లా గ్లోబల్స్ ప్రచారం చేస్తారు వాళ్ళు. ఒక మంచివాడిని దొంగలా మార్చే అలవాటు వారికే ఉంది. అది చాలామందికి తెలుసు. పొలిటికల్ సర్కిల్లో, మీడియా సర్కిల్లో అందరికీ తెలుసు. వీళ్ళు వైసీపీ పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళే చెప్పించారని అంటే ఇంకేమంటాను చెప్పండి? ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా? సమాధానం చెప్పడం చేతగాక రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తారంట. ఆ డిబేట్కి పోయి దమ్ము కూడా లేదు. ఆ కుర్చీ ఖాళీగా ఉందని చెప్పి ఆ వ్యక్తి చూపించాడు ఆర్నబ్ గోస్వామి. దాని గురించి మాట్లాడండి. కొంచెమైనా ఉండాలి. ఒక డిబేట్ పెట్టినప్పుడు దానికి అర్థం ఉండాలి. ప్రజలు చూస్తే ఏమనుకుంటారనే ఆలోచన ఉండాలి. అది లేకుండా ఇట్లా పెడతా అంటే ఏకిపరేస్తారు, నవ్వుల పాలవుతారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కదా. చూడండి దీనిలో వాళ్ళ ఛానల్లోనే ఆ డిబేట్ చూసి ఎట్లా పెట్టినారు చూడండి కామెంట్లు.